రాయలసీమ కడప నుంచి ఆల్మోస్ట్ మనం చిత్తూరు వరకు అన్నీ చర్చించుకున్నామండి. ఇకపోతే లాస్ట్ అండి తిరుపతి అండి. తిరుపతి లోక్సభ విషయానికి వచ్చేసరికల్లా తిరుపతి 2014 వైఎస్ఆర్సీపీ అండి. అసెంబ్లీ విషయానికి వచ్చేసరికల్లా టీడీపీ 4, వైఎస్ఆర్సీపీ 3 అండి. ఓకే. 2019 లోక్సభ వైఎస్ఆర్సీపీ 2 సార్లు వైసీపీకే వచ్చిందండి. ఇక్కడ అసెంబ్లీ విషయానికి వచ్చేసరికల్లా క్లీన్ స్వీప్ మొత్తం వైసీపీ మొత్తం. సో తిరుపతి మనం నియోజకవర్గాల వారీగా చెప్పుకుందాం అండి. సో తిరుపతి ఎలా ఉంటుంది ఇప్పుడు? ఇది తిరుపతి అనేది 30 వస్తుందండి నెంబరు. 2014లో వెంకటరమణ పోటీ చేసి టీడీపీ తరపున 41,539 ఓట్లతోటి భూమన కరుణారెడ్డి మీద గెలిచారండి. అవును, ఆయన వైసీపీ ఆయన. 2015లో దీనికి బై ఎలక్షన్లు వచ్చింది అనుకుంటా. ఏమవుతుంది, సుగుణ టీడీపీ పోటీ చేసి 116,534 ఓట్లతో గెలిచారు. అక్కడ కాంగ్రెస్ పోటీ చేసింది బై ఎలక్షన్లో. కాంగ్రెస్ 15లో, వైసీపీ పోటీ చేయలేదు. అప్పుడు బై ఎలక్షన్లో ఆల్మోస్ట్ అండి ఇక్కడే కాదు ఎక్కడైనా సరే వైసీపీ పోటీ చేయాల. ఇంకో చోట తంగిరాల సౌమ్య పోటీ చేసినప్పుడు వైసీపీ పోటీ అక్కడ కూడా వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు పోటీ చేయలేదు. ఓకే ఓకే. అది 116,000 అది కాదు, మెజార్టీ కాదు, వదిలేశారు కాబట్టి. వదిలేశారు. 19లో వచ్చేసరికి భూమన కరుణారెడ్డి స్వల్ప మెజార్టీతోనేనండి సుగుణ మీద గెలిచారు 708 ఓట్లతో. గట్టి ఫైట్ అండి, గట్టి ఫైట్. ఆమె గెలిచినప్పుడే 41,539తో గెలిచింది భూమన కరుణారెడ్డి మీద. ఈయన గెలిచినప్పుడు మాత్రం 708 ఓట్లు. అవును. ఇప్పుడు వచ్చేసరికి ఈ 24లో భూమన అభినయ్ రెడ్డి వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఇక్కడ ఆర్ఎన్ శ్రీనివాసులు జనసేనకి వచ్చింది. జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి తిరుపతి కూటమి గెలిచిద్దండి, జనసేన. ఓకే, గెలిచిద్ది. మనకి తిరుపతిలో అప్పుడు చిరంజీవి గారు కూడా పోటీ చేసినప్పుడు కూడా ఆయన పిఆర్పి గెలిచారు ఆయన అక్కడ తిరుపతి. ఓకే ఓకే. సో ఇది జనసేనది. తర్వాత గూడూరు అండి. గూడూరు వచ్చేసరికి 21 అండి. 21 అంటే 3. 2014లో వచ్చేసరికి పాసం సునీల్ కుమార్ వైసీపీ నుంచి పోటీ చేసి 9,448 ఓట్లతోటి గెలిచారండి. మా రాధా జోష్న లత మీద టీడీపీ ఆమె మీద గెలిచారు, బత్తల రాధా. ఓకే. 19లో వచ్చేసరికి వరప్రసాద్ అండి, వెలగపల్లి వైసీపీ నుంచి 45,458 ఓట్లతోటి ఈ పాసం సునీల్ కుమార్ మీద గెలిచారండి. ఆయన వైసీపీ నుంచి ఆయన టీడీపీలోకి ఓడిపోయారు. ఓకే. అది ఇక్కడ ఈ 24లో వచ్చేసరికి మురళీధర్ పోటీ చేస్తున్నాడు వైసీపీ నుంచి, మేరీకి మురళీధర్. మళ్ళీ టీడీపీకి వచ్చేసరికి పాసం సునీల్ కుమార్ ఆయనకే ఇచ్చారు. ఇది 21 నెంబర్ అండి. ఇది వైసీపీ గెలుస్తుందండి. వైసీపీ. ఓకే ఓకే. వైసీపీ గెలుస్తుంది. సో సర్వేపల్లి అండి. సర్వేపల్లి వచ్చేసరికి 33 నెంబర్ వస్తుందండి. ఇది అసెంబ్లీ, సర్వేపల్లి అసెంబ్లీ. ఓకే. 33 2014లో వచ్చేసరికి కాకాన గోవర్ధన్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి 5,446 ఓట్లతో గెలిచారండి. సోమిరెడ్డి చంద్రమోహన్ గారు. ఓకే. మళ్ళీ 19లో కూడా ఆయనే గెలిచాడు గోవర్ధన్ రెడ్డి ఈ సోమిరెడ్డి మీద 13,973 ఓట్లతో గెలిచారండి. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా వైసీపీ గెలిచిందండి. ఎందుకు ఈ సోమిరెడ్డి గారి పైన సింపతి రావట్లేదా ప్రజలకి? ఏంటి ఈ విషయం ఏంటి అసలు? ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే ఒక మనిషికి ఒక ఆరా తగ్గినప్పుడు మళ్ళీ ఆరా నుంచి లెగవాలంటే చాలా కష్టం అండి. మీరు చూడండి, ఎప్పుడైనా సీనియర్ నాయకులు ఎవరైనా తీసుకోండి, యనమల రామకృష్ణుడు ఆయన కూడా 2 సార్లు ఓడిపోయారు. ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళ కూతురికి ఇచ్చారు, యనమల దివ్యాకి. ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే వీళ్ళ యొక్క అది న్యూమరాలజీ కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, వాళ్ళకి ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరా ఎప్పుడైతే డౌన్ అయిపోతా ఉందో మళ్ళీ లెగవాలంటే కష్టం. ఓకే ఓకే. ఒక వన్స్ మానుకున్నారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. 2014 వీళ్ళు చేంజ్ అయ్యి నాయకత్వం మార్చినా కానీ బాగుంటుంది కదా. వీళ్ళు బ్యాక్ ఎండ్ కొంచెం మార్చుకోవాలి. ఓకే. అట్లా అప్పుడు ఏంటంటే కొంత వైబ్రేషన్స్ కొంత సపోర్ట్ చేస్తుంటుంది. ఓకే. అది ఓకే ఓకే. అట్లా. సో ఇక్కడ టీడీపీ ఓడిపోయింది, వైసీపీ గెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికల్లండి సత్యవేడ్ అండి. ఇది సత్యవేడ్ వచ్చేసరికి ఎస్సీ అండి, ఎస్సీ రిజర్వేషన్. 31 అండి నెంబరు. 14 వచ్చేసరికి తలార ఆదిత్య ఆయన పోటీ చేశారండి. చంద్రకాంత్ టీడీపీ గెలిచింది అక్కడ. 4,227 ఓట్లతోటి గెలిచారు. కోనేటి
ఆదిమూలం మీద అవును వైసీపీ. వైసీపీ మీద అవును 19 వచ్చేసరికి కోనేటి ఆదిమూలం గెలిచారండి. కానీ ఇక్కడ పోటీ చేసింది మాత్రం జడ్డా రాజశేఖర్ టీడీపీ 44,744 ఓట్లతోటి కోనేటి ఆదిమూలం గెలిచారు. చూడండి అక్కడ 40,000 మెజార్టీతో గెలిచాడు. 40,000 కింద లెక్క. 40,000 ఏది టీడీపీ పోయి 40,000 తోటి ఎక్స్ట్రా వచ్చింది. 40,000 మెజార్టీ ఆయన గెలిచింది. మామూలు మెజార్టీ కాదు. మామూలు మెజార్టీ కాదు. ఇప్పుడు వచ్చేసరికి 24లో ఈయన రాజేష్ గారు పోటీ చేస్తున్నారండి వైసీపీ తరఫున. నూకతోటి రాజేష్ గారు. ఇక్కడ వచ్చేసరికి కోనేటి ఆదిమూలం ఆయన ఇటు వచ్చారు, టీడీపీలోకి వచ్చారు. టీడీపీకి వచ్చారు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు. ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు వైసీపీ గెలిచిందండి. ఇక్కడ ఈయన గెలవరు ఇంకా. మరి లాస్ట్ టైం మంచి మెజారిటీ అది ఆయనది కాదు. నెంబర్ వస్తే నెంబర్ ఓకే ఓకే. సో ఇక్కడ వైసీపీ వస్తుంది. శ్రీకాళహస్తి అండి. ఇది వస్తే 27 అండి నెంబర్. ఇది 2014లో బొద్దల గోపాలకృష్ణారెడ్డి పోటీ చేశారు టీడీపీ తరఫున. 7,583 ఓట్లతోటి గెలిచారు. ఇప్పుడు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మీద వైసీపీ ఆయన మీద గెలిచారు. బొద్దల గోపాలకృష్ణారెడ్డి అంటే చంద్రబాబు నాయుడుకి క్లాస్మేట్, ఆయన మంచి ఫ్రెండ్. 2019లో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గెలిచారండి. బొద్దల గోపాలకృష్ణ రెడ్డి చనిపోయారు. అప్పుడు చనిపోయిన తర్వాత ఈయనకి సుధీర్ రెడ్డికి ఇచ్చారు, వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు టీడీ తరఫున. ఆయన ఓడిపోయారు. మధుసూదన్ రెడ్డి 38,140 ఓట్లతో గెలిచారు. ఇప్పుడు 24లో వచ్చేసరికి వీళ్ళిద్దరు మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఫైట్ కూడా టైట్ గా ఉంటుందండి. ఇది ఇక్కడ ఓకే, మనం టీడీపీకి కూటమికి ఇవ్వలేము, వైసీపీకి ఇవ్వలేము. తగ్గ ఫారుగా ఉంటుంది. టైట్ గా ఉంటుంది. ఓకే ఓకే అండి. తర్వాత సూళ్ళూరుపేట అండి. సూళ్ళూరుపేట వచ్చేసరికి ఇది 47 అండి నెంబరు. 2014లో వచ్చేసరికి సంజయ్ పోటీ చేశారండి వైసీపీ తరఫు నుంచి. కిరివేటి సంజీవయ్య 3,726 ఓట్లతోటి మనకి ఈయన వచ్చేసరికి వెంకటరత్నయ్య ఆయన మీద గెలిచారు. 19లో కూడా వీళ్ళిద్దరే పోటీ చేశారు. వైసీపీ గెలిచింది 61,292 ఓట్లతో గెలిచారు. అవును. 24లో వచ్చేసరికి వైసీపీ సేమ్. ఇక్కడ విజయశ్రీని నిలబెట్టారు. క్యాండిడేట్ మారారు. నెలవాల విజయశ్రీ. ఇది కూడా టైట్గా ఉంటుందండి. ఇది కూడా టైట్గా ఉంటుంది. టైట్ కూటమి వైసీపీ రెండుకి చెప్పలేం. ఇది కూడా టైట్గానే ఉంటుంది. ఓకే. తర్వాత వెంకటగిరి అండి. వెంకటగిరి వచ్చేసరికి 31 అండి. 14లో వచ్చేసరికి కురుగొండ రామకృష్ణ పోటీ చేశారు టీడీపీ తరపు నుంచి. 5,635 ఓట్లతో గెలిచారు. అవును. కొమ్మి లక్ష్మీనాయుడు మీద వైసీపీ మీద. 19లో ఆనం రామారెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి 38,720 ఓట్లతో గెలిచారు. ఏది కురుగొండ రామకృష్ణ మీద. ఇప్పుడు వచ్చేసరికి 24లో నేదురుమల్లి రామకుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎక్కడ వైసీపీ తరపు నుంచి. ఈ కురుగొండ రామకృష్ణ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి చాలా టైట్గా ఉంటుంది. ఇది కూడా ఫలితం చెప్పలేం. ఫలితం చెప్పలేం. సో ఇప్పుడు లోక్సభకు వద్దామండి. వచ్చేసరికల్లా 2014 వరప్రసాదరావు గారు వెలగపల్లి వైసీపీ 37,425 ఓట్ల మెజారిటీ తోటి గెలిచారు. జయరాం గారి పైన బీజేపీ అండి. ఇక్కడ బీజేపీ మీద గెలిచారు. అవును. తర్వాత 2019 ఇది బై ఎలక్షన్. 2019 మామూలుదేనండి. 21లో బై ఎలక్షన్ జరిగింది. సారీ 21 బైపోల్ జరిగింది. కరెక్ట్. 2019 వచ్చేసరికల్లా దుర్గాప్రసాదరావు గారు వైసీపీ 2,28,376 మెజార్టీ గెలిచారు. మంచి మెజార్టీ. పనబాగ లక్ష్మి గారి పైన టీడీపీ. ఇక్కడ జరిగిందండి బైపోలు 21లో జరిగింది. 21లో తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ వైసీపీ వచ్చిందండి. గురుమూర్తి గారు 2,71,592 మెజార్టీతో ఓట్ల మెజార్టీతో మళ్ళీ లక్ష్మి గారి మీదే గెలిచారు. తర్వాత ఇప్పుడు 24 వచ్చేసరికల్లా సేమ్ ఆయనే ఉన్నారండి. గురుమూర్తి గారు ఉన్నారు. ఇక్కడ వరప్రసాదరావు గారు ఉన్నారండి. ఎక్కడ సేమ్ 14లో వైసీపీ మీద గెలిచారు చూసారా. ఆయన ఇక్కడికి వచ్చారు. వైసీపీలో గెలిచిన ఆయన ఇక్కడ టీడీపీకి వచ్చారండి. ఎలా ఉంటుందండి ఇది వచ్చేసరికి 24లో కూటమికి ఒకటే వస్తుందండి. ఏది కూటమికి ఒకటే వైసీపీకి 3 వస్తాయి. ఓకే. టైట్ మాత్రం 3 ఉంటాయి. ఓకే. 3లో నీకు 1 పోవచ్చు 2 పోవచ్చు వైసీపీకి. ఇటు కూటమికి 1 వస్తే రావచ్చు. టైట్ గానే ఉంటుంది. చెప్పలేము కరెక్ట్గా. కానీ ఎంపీ సీట్ మాత్రం వైసీపీకి వెళ్ళిపోయింది. ఎంపీ ఆయనే గెలుస్తారు. గురుమూర్తి గారు గెలుస్తారు.